ఒకానొక కాలంలో గొప్ప ధనవంతుడుండేవాడు. అతనికి 3 కూతుళ్ళు. వాళ్లల్లో 2 పేరాసగల స్వార్థపరులు. అయితే అతని 3వ కూతురు మనసు ప్రేమతో నిండి ఉంటుంది. ఓ రోజు తండ్రికి ఒక విషయం తెలిసింది. అతని కొన్ని ఓడలు తుఫాను వల్ల సముద్రంలో మునిగిపోయాయి. అతను పూర్తిగా నష్టపోయాడు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తప్ప. పేరాసగల 2 అమ్మాయిలు ఈ విషయం విని కంగారు పడ్డారు. ఆ రోజంతా కూర్చుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడసాగారు. ఇంట్లో పనంతా బ్యూటీనే చేస్తోంది. కొద్ది సమయం తర్వాత తండ్రికి తెలిసింది ఒక నావ సముద్ర తీరానికి చేరింది అని. అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తన కూతుళ్ళని అడిగాడు. మీ 3 కోసం ఏం తీసుకురావాలి నేను? డ్రెస్, షూస్, నెక్లెస్ ఇంకా బ్రేస్లెట్. మరి నీవు బ్యూటీ ఏదో ఒకటి అడుగు. ఒక్క గులాబీ పువ్వు చాలు నాన్నా. తండ్రి ఒక సుదీర్ఘ ప్రయాణం సాగించి ఆ ఓడని చేరుకున్నాడు. అందులో సామాన్ లేదు. ఆ ఓడ కూడా ఎందుకు పనికిరాదు. ఉదాసీనంగా అలసిపోయి ఇంటికి బయలుదేరాడు. చీకటి పడుతుండగా ఒక అడవిని చేరుకున్నాడు. నిశాచరంగా ఉంది. పైగా చలి, మంచు కూడా కురుస్తోంది. ఎన్నో గంటలు ప్రయాణించాడు మంచులో. చివరికి ఒక చోట ఒక క్యాసల్ కనిపించింది. అందులో లైట్లు వెలుగుతున్నాయి. సాయం కోరడానికి లోపలికి వెళ్ళాడు. వింతగా ఉంది ఆ క్యాసల్. అన్ని వైపులా లైట్లు వెలుగుతున్నాయి. డైనింగ్ టేబుల్ పై భోజనం కూడా ఉంది. చిమ్నీ కూడా వెలుగుతోంది. కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అతను పిలిచాడు, కానీ జవాబు మాత్రం లేదు. ఎంతసేపు ఆగగలడు? ఆకలి వేసింది. అతను భోజనం తిన్నాడు. ఒక అందమైన మంచంపై నిద్రపోయాడు. ఉదయం నిద్రలేవగానే వేసుకోవడానికి కొత్త బట్టలు కనిపించాయి. కిందకి వెడితే రుచికరమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఒక దేవకన్య భవనమై ఉంటుంది. లేకపోతే ఎవరెందుకు చేస్తారు ఇంత సహాయం? ఆవిడ కలిస్తే కృతజ్ఞతలు చెప్తాను. క్యాసల్ నుండి బయటికి రాగానే అతనికి గార్డెన్లో గులాబీ కనిపించింది. అతను అనుకున్నాడు, తన 2 కూతుళ్లకు ఏమీ తీసుకెళ్లలేకపోతున్నాను. కనీసం బ్యూటీ కోసమైనా ఏదైనా తీసుకెడతాను. ఒక గులాబీని కోయగానే భూమి కంపించింది. గాలి వేగం పెరిగింది. చెట్ల మధ్య నుండి ఒక పెద్ద రాక్షసుడు బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే తండ్రి తల తిరిగిపోయింది. నేను నీకు భోజనం పెట్టాను, గుడ్డలిచ్చాను, ఉండడానికి స్థలం ఇచ్చాను. నీవు నా తోటలో పువ్వులు కోస్తావు. ఇదే నా పద్ధతి? తండ్రి అతనికి సారీ చెబుతూ ఒక గులాబీ తన కూతురి కోసం తీసుకెళ్లదలచానని చెప్పాడు. నీవు చేసిన తప్పుకు నీకు శిక్ష పడుద్ది. నన్ను క్షమించండి. నిన్ను క్షమించాలంటే ఒక షరతు ఒప్పుకోవాలా? బీస్టు ఇలా చెప్పాడు. నీకు 3 కూతుళ్ళున్నారు. వాళ్ల నుండి ఒక్కరు నాతో ఉండడానికి సిద్ధపడితే నేను నిన్ను బతకనిస్తాను. మనసు నిండా బాధతో తండ్రి ఇంటివైపు ప్రయాణం సాగించాడు. ఇంటికి చేరగానే స్వార్థపరులైన 2 కూతుళ్ళు తండ్రి చెప్పిన కథని విన్నారు.
కానీ బీస్ట్ షరతుని విన్నట్టుగానే ఉన్నారు. బ్యూటీ వారికి భిన్నంగా ఉంది. నాన్నా, మీరు ఒప్పుకుంటే నేను బీస్ట్ దగ్గరికి వెళ్తాను. స్వార్థపరులైన ఇద్దరక్కలు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది తప్పందా బ్యూటీదే అని. ఉదాసీనంగా తప్పక తండ్రి బ్యూటీని తీసుకుని క్యాసల్కు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే చూస్తే అన్నీ మునుపటిలాగానే ఉన్నాయి. టేబుల్పై భోజనం ఉంది, కానీ ఎవరూ కనిపించలేదు. ఆయన తినడం మొదలుపెట్టాడు. బీస్ట్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే బ్యూటీ కంగారు పడింది. ఎందుకంటే తండ్రి చెప్పినట్టుగానే బీస్ట్ చాలా భయంకరంగా ఉన్నాడు. బీస్ట్ ఎంతో వినయంగా అడిగాడు, నీవిక్కడికి ఇష్టపడే వచ్చావా? హా. అయితే మీ నాన్న రేపు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పటికి తిరిగి రాడు. బ్యూటీ మర్నాడు ఉదయం లేవగానే తండ్రి వెళ్ళిపోయాడు. గొప్ప బ్రేక్ఫాస్ట్ ఆమె కోసం సిద్ధంగా ఉంది. ఆమె కొద్దిసేపు గార్డెన్లో తిరిగింది. గులాబీలు చూడగానే ఆమె ఉదాసీనంగా అయిపోయింది. తర్వాత క్యాసల్ లోపలికి వెళ్ళింది. ఓ తలుపు గులాబీలతో నిండి ఉంది. ఆమెకి అర్థం కాలేదు. లోపలికి వెళ్ళింది. ఎంతో అందంగా ఆ గది అలంకరించబడి ఉంది. అందులో పుస్తకాలు, పూలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆమెకు అనిపించింది ఆ గది ఇంత అందంగా అలంకరించిన వ్యక్తి ఎవరిని గాయపరచడు అని. అప్పుడు ఆమె ఒక పుస్తకాన్ని తెరిచింది. దానిలో గోల్డెన్ లెటర్స్లో రాసి ఉంది, మేడం, ఏదైనా కోరుకోండి, చేస్తాను. ఇప్పుడు నాన్నని చూస్తే ఎంత బావుండో. అలా బ్యూటీ అనగానే ఒక అద్దంలో ఆమెకి తండ్రి కనిపించాడు. బ్యూటీ ఎంతో ఆనందించింది. ఆమె తండ్రి ఆమెకి ఎదురుగా ఉన్నాడు. ఆ రాత్రి డిన్నర్ చేస్తుండగా బీస్ట్ కూడా వచ్చాడు. బ్యూటీ, నేను నిన్ను చూడొచ్చా? ఈ క్యాసెల్ మీ సొంతం. నన్నెందుకు అడుగుతున్నారు? లేదు, ఇదంతా నీదే. నీవనుకుంటే వెంటనే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. బ్యూటీకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఒకటి అడుగుతాను, నేను నిజంగానే ఎంత అందవికారంగా ఉన్నానా? ఆమెకి అర్థం కాలేదు ఏం చెప్పాలి అన్నది. తల ఊపి అవునని చెప్పింది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈసారి కాస్త కఠోరంగా చెప్పింది. లేదు. బీస్ట్ వెనక్కి వెళ్ళిపోయాడు, ఉదాసీనంగా, ఒంటరిగా. ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు బీస్ట్ బ్యూటీని కలిసేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు కూడా. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. బ్యూటీకి బీస్ట్ అలవాటైపోయాడు. ఇతను అందంగా ఉంటే బావుండేది. మరికొన్ని నెలలు పూర్తయిపోయాయి. ఇప్పుడు బ్యూటీకి బీస్ట్ అంటే ఎలాంటి భయమూ లేదు. నిజానికి అతను ఆమెకు నచ్చసాగాడు. ఓ రోజు అద్దంలో తన తండ్రి అనారోగ్యంతో ఉన్నట్టుగా కనిపించాడు. ఆమె బీస్ట్ దగ్గరికి వెళ్ళింది. ఇంటికి వెళ్తానని అడిగింది. ఎందుకంటే తండ్రిని దగ్గరుండి చూసుకోవాలని అనుకుంది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, కానీ నీవు తిరిగి రాకపోతే నేను బాధతో చనిపోతానేమో. నేను 1 వారంలో వెనక్కి వచ్చేస్తాను. బీస్ట్ బ్యూటీకి ఒక ఉంగరాన్నిచ్చాడు. దాన్ని ఆమె నిద్రపోతుండగా తీసేస్తే తిన్నగా క్యాసెల్ లోపలికి వస్తుంది అని. మర్నాడు ఉదయం ఆమె తండ్రి ఇంట్లో ఉంది. తన పాత మంచంపై నుండి లేచింది. తండ్రిని చూసి చాలా సంతోషించింది. తండ్రి సగం అనారోగ్యం బ్యూటీని చూడగానే తగ్గింది.
మధ్యాహ్నం కాగానే బ్యూటీ పెళ్ళైన అక్కలు తండ్రిని కలవడానికి వచ్చారు. ఇంట్లో బ్యూటీని చూసి చాలా కోపం వచ్చింది. ఆమెని కొత్త సమస్యల్లో పడేయాలని చూశారు. ఆమెని ఇక్కడ మరో వారం ఉండేలా చేద్దామనుకున్నారు. బీస్ట్కు కోపం వస్తే ఆమెను చంపేస్తాడు. ఇద్దరు అక్కలు బ్యూటీ దగ్గరికి వెళ్లి ఏడవసాగారు. వేరువేరుగా ఉండాలని లేదని చెప్పారు. బ్యూటీ అనుకుంది ఇంకో వారం అక్కడే ఉండాలి అని. కొద్ది రోజుల్లోనే బ్యూటీకి బీస్ట్ గుర్తుకు రాసాగాడు. ఓ రోజు కలలో బీస్ట్ తన గార్డెన్లో పడి ఉండటాన్ని చూసింది. ఆమె కంగారు పడుతూ లేచింది. నేను ఎంత స్వార్థపరురాలిని! ఆమె అదే సమయంలో ఉంగరాన్ని తీసేసింది. ఇక ఆ మర్నాడు బీస్ట్ క్యాసెల్లో లేచింది. రోజంతా బీస్ట్ గురించి ఎదురు చూసింది. కానీ అతని గురించి ఏమీ తెలియలేదు. ఎన్నో గంటలు ఎదురు చూసింది, కానీ బీస్ట్ నుండి ఏ కబరు లేదు. ఉన్నట్టుండి ఆమె గార్డెన్కు వెళ్ళింది. బీస్ట్ అక్కడ పడి ఉన్నాడు, అచ్చు కలలో చూసినట్టుగానే. బ్యూటీ పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళింది. అతని హత్తుకుంది. బీస్ట్ గుండె కొట్టుకుంటోంది. అతను ఎంతో కష్టం మీద కళ్ళు తెరిచాడు. ఇలా అన్నాడు, అసలు నీ వస్తావని అనుకోలేదు నేను. అందుకే తిండి మానేసి చావడానికి సిద్ధమైపోయాను. నువ్వంటే నాకిష్టం. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? అదే క్షణాన ఏదో మాయ జరిగింది. క్యాసెల్ అందాలు రెట్టింపు అయ్యాయి. బ్యూటీ మెరుస్తున్న కళ్ళతో నాలుగు వైపులా చూసి బీస్ట్ని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ యవ్వనంతో ఉన్న అందమైన రాజకుమారుడున్నాడు. అతన్ని చూడగానే బ్యూటీకి ఏడుపొచ్చేసింది. మీరు ఎవరు? బీస్ట్ ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? రాజకుమారుడు ఆమెకిలా చెప్పాడు, నేనే ఆ మృగాన్ని. ఒక రాక్షసి నన్ను మంత్రశక్తితో ఆ మృగాన్ని తయారు చేసింది. నీవు నన్ను పెళ్లి చేసుకుంటా అని అనకుండా ఉంటే జీవితాంతం అలాగే ఒక మృగంగా బతికేవాణ్ణి. బ్యూటీ ఇది విని చాలా సంతోషించింది. మంచి మనసున్న అసలైన ప్రేమ ఆమెకు లభించింది. బ్యూటీ రాజకుమారుడు వివాహం చేసుకున్నారు. ఎప్పటికీ సంతోషంగా జీవించారు. ఎరుపు బూట్లు. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో క్యారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతి దాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు క్యారెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. క్యారెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు క్యారెన్ తల్లి అనారోగ్యంతో ఉంది. కాబట్టి క్యారెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది. బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. క్యారెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను. అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు క్యారెన్. వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా. కానీ వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడెందుకు పెట్టెలో పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను. ఇప్పుడు ఇవి నా బూట్లు.
తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కానీ ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకిష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు. ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. క్యారెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యారెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు క్యారెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు క్యారెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద! అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కాని క్యారెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతో రా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా క్యారెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. క్యారెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు. ఇప్పుడు వాటిని తీసివేయాలి. చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ క్యారెన్, అంత మొండిగా ఉండకమ్మా. నీ బూట్లు మార్చుకో. నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను. క్యారెన్ తనను దత్తత తీసుకోవడానికి దయచూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబూట్లు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒక రోజున క్యారెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు, బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది. కాని క్యారెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు. నాకివి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్లు క్యారెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది. కాని ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను. కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి. కనీసం చిన్న ముక్కైనా తినమ్మా. వృద్ధురాలు క్యారెన్ యొక్క మొండి పట్టుదల, పెంకితనం వైఖరితో అలసిపోయింది. అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది. ఆమె లోపలికి రాగానే క్యారెన్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి. నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు, కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు క్యారెన్ కలిసి దుకాణానికి వెళ్లారు. ఓ చూడు, నాకిష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి. వీటిని కొందాం. క్యారెన్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనము అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లని కొనుక్కొని వెళ్దాము. నాకనవసరం. నువ్వు 2 బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా? వృద్ధురాలు క్యారెన్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపచేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. దారి పొడవునా వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన క్యారెన్తో ఆమె నిలబడలేకపోయింది. క్యారెన్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు క్యారెన్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది.
కారెన్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో ఆ గౌరవమే. కారెన్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది. తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ కారెన్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో కారెన్ ఎర్రటి బూట్ల గురించి, బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలు చెవికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు కారెన్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడూ అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు కారెన్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేశారన్న ఆనందంలో కారెన్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా కారెన్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాల్ని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? కారెన్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. కారెన్, వెనక్కి రామ్మా. ప్రభు కారెన్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు కారెన్ కంటే ఎక్కువ మొండి పట్టుదల కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్లాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. కారెన్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగునా అరుస్తూనే ఉంది. బూట్లు బురదలకు కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను. దయచేసి ఆపండి బూట్లు, దయచేసి ఆగండి, ఆగండి. కారెన్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. కారెన్ నేలపై కూలిపోయింది. ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి. కారెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు. ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. కారెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. హే, నువ్వు ఇక్కడున్నావా కారెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజును చూసి కారెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు కారెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి కారెన్ సంతోషకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది.